వెల్కమ్ టు ఐఎస్ఎన్ న్యూస్. వైభవంగా ఓటరు దినోత్సవ మహార్యాలీ. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణంలోని జనవరి 25 జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయం నుంచి ఓటరు దినోత్సవ ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ భారీ ప్రదర్శన నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రధాన రహదారి మీదుగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్డీఓ దేవరకొండ అఖిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ అఖిల మాట్లాడారు. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమని అన్నారు. ప్రజాస్వామ్యం అంటే మనలను మనం పరిపాలించుకోవడమేనని తెలియజేస్తూ ఓటు విలువ గురించి వివరించారు. ఈ ప్రజాస్వామ్యంలో మనలను పరిపాలించే వారిని మనమే ఎన్నుకునే అధికారాన్ని ఓటు హక్కు ద్వారా పొందుతున్నామన్నారు. అందుకనే ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాలని, యోగ్యులను ఎన్నుకోవాలని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్స్ ఓటర్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విఐపిఐ నాయుడు, ఎంఆర్ఓ సావిత్రి, ఎంఈఓ నాగేశ్వరి, విఆర్ఓలు అధిక సంఖ్యలో పురజనులు పాల్గొన్నారు. సో మనకి నేషనల్ ఓటర్స్ డే ఎందుకు చేసుకుంటాము చెప్పడం జరిగింది. ఏంటి అంటే మనం డెమోక్రటిక్ కంట్రీలో ప్రజాస్వామ్య దేశం. మనము ప్రజలమే ప్రజాపాలకుని ఎన్నుకుంటాం. సో అంటే ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు ఉంది. ఓటు హక్కుతో మనం మనల్ని పరిపాలించే వాళ్ళని మనం ఎన్నుకుంటున్నాం. సో ఈ ఓటు వల్ల ఏమిటి ఉపయోగం? మనల్ని పరిపాలించే వాళ్ళు అంటే వారిని ఏమైనా చేయమని మీకు అడిగే అవకాశం ఇస్తుంది ఓటు, అంతేనా? సో మీరు ఓటు వేయడం వల్ల మాకు ఇది చేయండి, లేకపోతే మాకు ఇక్కడ ఇలా ఉంది, సో మీరు ఇది సరిచేయండి అని చెప్పే హక్కు మీకు కల్పిస్తుంది. మీకు ఓటు వేయకపోతే హక్కు ఉంటుందా? ఎందుకంటే మీరు వాళ్ళు ఎన్నుకోలేదు కదా, అంతేనా? సో మీరు ఎన్నుకుంటే వాళ్ళని అడిగే వాయిస్ అనేది మీకు వస్తుంది. అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు హక్కు వినియోగించుకోమని చెప్పారు. సో మీకు ఇష్టమైన వాళ్ళని మీరు ఎన్నుకోవచ్చు. అండ్ మీ టీచర్ గారు చెప్పినట్టు కూడా ఇప్పుడు నోటా అనే ఒక ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఇచ్చిన వాళ్ళనే ఎవరైతే నచ్చలేదో, ఎవరు కూడా నచ్చకపోతే నోటా అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో నోటా అనేది కూడా 30% పైన ఎక్కువ ఉంటే కూడా మనకి అది మీ యొక్క ఉద్దేశాన్ని చూపిస్తుంది. ఇప్పుడు మనది భారతదేశం అనేది అన్నిటికన్నా పెద్ద ప్రజాస్వామ్య దేశం. మనం అందరం కూడా మనలో యంగ్ ఓటర్స్ ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు చైనా అన్నిటికన్నా పెద్ద కంట్రీ విత్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్, బట్ కంపారిటివ్లీ వాళ్ళకన్నా ఇండియాలోనే ఎక్కువ మెంబర్ ఓటర్స్ ఉన్నారు అండ్ ఆల్సో యూత్ కూడా ఉన్నారు. సో ఏదన్నా చేయాలి అంటే వాళ్ళకన్నా మనమే చేయగలుగుతాం. మనమే మన ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం మీ ఓటర్సే. సో ఇప్పుడు మన పిల్లలతో ఎందుకు చేస్తున్నాము అంటే ఇక్కడ ప్రతి ఒక్క ఇంట్లో ఎంతమంది ఓటర్లు ఉంటారు? దగ్గర 3 నుండి 4 ఓటర్లు ఉంటారు. సో మీ యొక్క ఆలోచనలు, ఎందుకంటే మీరందరూ యూత్, మీ ఆలోచన అనేది మీ తల్లిదండ్రుల కన్నా కొత్తగా ఉంటుంది. సో మీ ఆలోచనలు మీ తల్లిదండ్రులకి వెళ్ళి చెప్తారు, వాళ్ళని మీరు ప్రభావితం చేయొచ్చు, వారు మిమ్మల్ని ప్రభావితం చేయడం కాదు. సో మీ యంగ్ ఓటర్స్ మీ తల్లిదండ్రులు ప్రభావితం చేసి ఇట్లా ఉంటుంది ఓటర్స్ డే, ఇలా చెప్పారు మాకు. సో నెక్స్ట్ వచ్చే దానిలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా ఓటు వేయాలి. ఎందుకు ఓటు వేయాలి? మనకు నచ్చిన ప్రజాస్వామ్యంలో మనకు నచ్చిన వ్యక్తిని ఓటు వేసుకుంటే మనకి వాళ్ళు బాగా పరిపాలిస్తారు, మనం చెప్పిన దాన్ని వాళ్ళు చేయగలుగుతారు, అంతే కదండి. సో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు వేయాలి. మనం ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అందరికీ కూడా. ఈ కార్యక్రమాన్ని బాగా నిర్వహించినందుకు మా తహసీల్దార్ గారికి, ఎంఈఓ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు.